సత్యం సుందరం మూవీ. చిన్నప్పుడే అరవింద స్వామి తనకి ఎంతో ఇష్టమైన ఇల్లును వదిలేసి వేరే ఊరు వచ్చేసారు అనమాట. 22 years తర్వాత వాళ్ళ చెల్లి పెళ్లికి అని చెప్పేసి సొంతూరు వస్తారు అన్నట్టు. సో అక్కడ కార్తీ క్యారెక్టర్ పరిచయం అవుతుంది. నేను ఇక్కడ ఎలాంటి పేర్లు వాడను, ఎందుకంటే పేర్లు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ సినిమా మీద. సో అక్కడ కార్తీ కలిసిన తర్వాత జనరల్ స్టోరీ ఏంటి అనేది ఉంటది అనమాట. దిస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ మూవీ పై అన్ని అసలు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ కాదు కదా, అసలు ఏముండబోతుందో అనుకున్నా. మా బాబోయ్ 3 గంటలు ఉమ్మేసింది, అసలు మామూలుగా లేదు సినిమా మాత్రం. అంటే లైక్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక సెటప్ పెడుతూ పోతా ఉంటాడు అనమాట. ఎమోషనల్ గా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఇట్లా కదిలిస్తా ఉంటాడు. ఓకే ఓకే ఇలా ఉండబోతుంది అని చెప్పేసి. ఒక మ్యారేజ్ సీన్ ఉంటది, ఆ మ్యారేజ్ సీన్ అయితే మాత్రం చాలా బాగా రాసుకున్నారు అనిపించింది. కాకపోతే కొంచెం స్లో అవుతుంది సినిమా. ఓకే ఇక్కడ కొంచెం కొన్ని డైలాగ్స్ కానీ వీళ్ళు మాట్లాడే తీరు కానీ కొంచెం స్లో అనిపిస్తుంది. అక్కడ నుంచి సినిమా కార్తీ క్యారెక్టర్ చుట్టూ అంతా తిరుగుతూ ఉంటది. వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్, అరవింద స్వామి అండ్ కార్తీ మధ్యలో డైలాగ్స్ ఎక్స్చేంజ్ కానీ అక్కడ రాసుకున్న సిచ్యువేషన్ కానీ ముఖ్యంగా ఒక తికమక ఉంటది అనమాట. దాన్ని చాలా బాగా పోర్ట్రే చేసి అనిపించింది. ఎప్పుడైతే సినిమా సెకండ్ హాఫ్ లోకి వచ్చేస్తుందో ఇంకా వేరే లెవెల్ ఎమోషనల్ అయిపోతుంది అనమాట. సినిమా చాలా బాగుంటది అండ్ వెరీ ఆర్గానిక్ వెళ్ళిపోయింది అన్నట్టు. సినిమా చాలా వరకు నాస్టాల్జియాని చూపిస్తా వస్తారనమాట. అండ్ ఆల్సో ఇదంతా ఒకటే ఒక నైట్ లో జరిగే స్టోరీ అన్నట్టు. మనకు ఆల్రెడీ 96 ప్రేమ్ కుమార్ చేసిన సేమ్ సినిమా అది ఎలా ఉంటుందో ఇది కూడా అదే కైండ్ ఆఫ్ టెంప్లెట్ లో వెళ్తా ఉంటది. దానికి దీనికి సేమ్ టెంప్లెట్ ఉన్నా గానీ చాలా చేంజ్ చేసింది అనమాట. ముఖ్యంగా కార్తీ క్యారెక్టర్ అసలు ప్రతి 2 నిమిషాలకి అరే ఎలా ఉంటారా ఇలాంటి క్యారెక్టర్ ఇంత బాగా ఎట్లుంటారా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అందులో కామెడీ వర్కౌట్ అవుతుంది, ఎమోషనల్ గా చాలా బాగుంటది. అసలు క్యారెక్టర్ ఎక్కే కొద్ది మనకి అమ్మ బాబోయ్ చాలా బాగుందని ఫీలింగ్ వస్తుంది అనమాట. దీంట్లో అరవింద స్వామిని చాలా గట్టిగా మెచ్చుకోవాలి. ఎందుకంటే కార్తీ క్యారెక్టర్ కి అద్భుతంగా సింక్ అయింది అనమాట ఈ పర్టికులర్ అరవింద స్వామి క్యారెక్టర్. మళ్ళీ పేర్లు చెప్పబోతున్నా, చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. సినిమా ఎండింగ్ వచ్చే కొద్ది కూడా ఇప్పుడు నాస్టాలజిక్ బేట్ చూస్తున్నా గానీ సినిమా మొత్తం కూడా ఒక స్మైల్ తో చూసాను, నాకు మస్తు అనిపించింది. అదైతే మాత్రం ఎక్కడ కూడా రే ఏంట్రా బాబు కానీ ఏంట్రా అనే ఫీలింగ్ అయితే రాలే కానీ స్లో అయితే గ్యారంటీగా అయింది. బట్ ఎప్పుడైతే ప్రొసీడింగ్స్ సెట్ అయినాయో అక్కడ నుంచి ఒక్కొక్క సీన్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో మందు సీన్ ఉంటది, కూర్చొని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, దాని నుంచి కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తా ఉంటది సినిమా. అక్కడ ఆహా ఇంత బాగుంది ఏంట్రా సినిమా అనేది మాత్రం మస్తు అనిపించింది అనమాట. అట్లాంటి సీన్లు చాలా ఉన్నాయి. మ్యూజిక్ ఈ సినిమాకి చాలా గట్టి అడిషన్ అని చెప్పాలి. గోవింద్ వసంత 96 క్యాన్ చేశారు, మన తెలుగులో రీమేక్ అదే చేశారు జాను. దాంట్లో కూడా ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిండు. ఈ సినిమాలో ఆయన మ్యూజిక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్ అని చెప్తాను గ్యారంటీగా. దీంతో పాటు సినిమాటోగ్రఫీ ఒక పల్లెటూరులో వెళ్తున్నారు, ముఖ్యంగా వీళ్ళు గుంటూరు అని పెట్టుకున్నారు. ఆ ఏరియా అంతా ఒక కైండ్ ఆఫ్ నాస్టాలజిక్ ఫీలింగ్ ఇస్తూనే ఒక సిటీలో పెరిగినోడు 22 years తర్వాత మళ్ళీ సొంతూరికి వచ్చినప్పుడు అక్కడ ఉండే ఫీలింగ్ అంతా అరవింద స్వామి క్యారెక్టర్ తో పాటు మనం కూడా ఫీల్ అవుతాం అనమాట. అంత మంచి మంచి ఫ్రేమ్స్ పెట్టుకున్నాడు అన్నట్టు. అది సినిమాలో చాలా బాగా సెట్ అయింది అన్నట్టు. కాబట్టి ఎమోషన్స్ మాత్రం ఈ సినిమాలో ది బిగ్గెస్ట్ కీ అని చెప్తే గ్యారంటీగా. ఎక్కడ కూడా అన్నెసెసరీగా అన్సెటిల్డ్ గా చేయాలనుకోలేదు. బట్ స్టిల్ ఆ పర్టికులర్ వెయిట్ అవసరం ఆ పర్టికులర్ సీన్ కి. చాలా బాగా సెట్ చేసుకున్నాడు అనిపించింది. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఓకే ఇది సిచ్యువేషన్ అర్థమైపోయిన తర్వాత ఇంకా మనం వెయిట్ చేస్తా ఉంటాం అనమాట. ఒక పాయింట్ తర్వాత లేలే ఆగండి మీకు టీజ్ చేస్తా అన్నట్టుగా టీజ్ చేస్తా ఉంటాడు. ఎండింగ్ వస్తా ఉంటది, అక్కడ రివీల్ అయిన తర్వాత సినిమా అయిపోతుంది. అక్కడ నాకు మస్తు అనిపించింది. కాకపోతే ఆ రివీల్ ఏదైతే ఉందో నాకు భయం అయింది. ఎందుకంటే మనం థ్రిల్లర్లు అండ్ ఆల్సో కొంచెం ట్రాజిక్ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళము సడన్ గా ఆ సీన్ అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సైలెంట్ రాగానే అరే ఏమైందిరా అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ వచ్చింది. నాకు కొంచెం భయం అయింది అనమాట. కాకపోతే సినిమా మస్తు అనిపించింది నాకైతే మాత్రం. నేను అలాంటి స్పాయిలర్ ఇవ్వను కానీ దేవరకి టికెట్లు దొరకకపోతే ఈ సినిమాని థియేటర్ లో ఖచ్చితంగా చూడు మామ. అసలు మామూలు ఎంజాయ్ చేయవు. స్లోగా ఉంటది సినిమా, స్లోగా ఉంటది. నేరేషన్ కొంచెం స్లో అనిపిస్తుంది కానీ ఎక్కుతా ఉంటది భయ్య నిజంగా స్లో పాయిజన్ లెక్క. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత నీకు మతిపోతా ఉంటది అనమాట. ఇంత మంచిగా ఉంది, ఖచ్చితంగా స్మైల్ ఉంటది ఫేస్ మీద. అది నాకు మస్తు అనిపించింది. డబ్బింగ్ చాలా బాగుంది. అసలు కార్తీక్ కుమ్మోతులేసిండు, అరవింద స్వామి వీళ్ళిద్దరి మెయిన్ గా వీళ్ళిద్దరే. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఓకే ఓకే అనిపిస్తుంది. బట్ కార్తీక్ అండ్ అరవింద స్వామి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. వాళ్ళ చెల్లి క్యారెక్టర్ ఒకటి అండ్ ఆల్సో సీన్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ లో. అది నిజంగా నిలబెట్టింది. కొంచెం స్లో అవుతా ఉంటది, అప్పుడు ఆ సీన్ వస్తుంది అనమాట. మస్తు అనిపిస్తుంది ఎమోషనల్ గా. నాకైతే మాత్రం పిచ్చి పిచ్చి నచ్చేసిన సినిమా. 96 డైరెక్టర్ వన్ టైం మ్యాజిక్ అన్నట్టు కాకుండా ఈ సినిమాని చాలా బాగా తీసారన్న ఫీలింగ్ అన్నట్టు. ఖచ్చితంగా చూడండి. ఐ డెఫినెట్లీ రికమెండ్ దిస్ మూవీ. సత్యం సుందరం చాలా బాగుంది. సో యా గైస్, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ సత్యం సుందరం. మీ థాట్స్ ఏంటి అసలు? సినిమా చూసారా లేదా? ఒకవేళ చూస్తే నచ్చిందా నచ్చలేదో కింద కామెంట్స్ లో చెప్పండి. రేపు సండే మనం దేవర స్పాయిలర్ డిస్కషన్ తో పాటు మీతో చాలా టాపిక్స్ మాట్లాడుతున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. అంతవరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.